హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారా వ్లాగ్ ఛానల్‌కి. ఈరోజైతే చాలా చిన్న వీడియో మీకు పెట్టి చూపిస్తున్నాననమాట. ఏంటంటే ఆహ్, డాట్స్ పెట్టి ఒక ముగ్గు వేయడం చూపిస్తున్నాను. ఎందుకంటే రేపు పెద్ద వీడియో రాబోతుంది. కలర్స్ అది వేసి. అందుకని అది నేను అందులోనే చెప్పాననుకోండి ఇంకా చాలా పెద్దదయిపోద్దనమాట వీడియో. అందుకే ముందుగానే నేను మీకు ఒక ముగ్గు చూపిస్తున్నాను. తిప్పుడు ముగ్గు కాదండి. ఓన్లీ డాట్స్ పెట్టి గీతల ముగ్గు అంటారా? మరి లేదో ఏమో నాకు తెలీదు. మేమైతే చుక్కల ముగ్గు అని అంటాం అంతే. ఓకే. తిప్పుడు ముగ్గుని దాన్ని తిప్పుడు ముగ్గు అంటాం. మరి ఈ ముగ్గుని ఇప్పుడు నేను చూపించే ముగ్గుని ఏమంటారో మీరు కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. ఎందుకు చూపిస్తున్నాను అనంటే, నేను రేపొద్దున్న పెద్ద వీడియో రిలీజ్ చేస్తున్నాననమాట. ఆల్రెడీ ముగ్గు పెట్టేశాను. అయితే ఆ వీడియో ఎడిటింగ్ అవ్వలేదు. అంటే ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీకేమనిపిస్తదంటే, అందులోనే నేను డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ముగ్గు ఎలా గీసుకోవాలి అంతా క్లియర్‌గా చెప్పాననుకోండి, చాలా లెంతీ అయిపోతది. అందుకు మీకు ఇంకా బాగా అర్థమవ్వాలి కదా అని చెప్పేసి ఒక్కసారి నేను ఒక పేపర్ మీద డ్రా చేసి చూపిస్తున్నాను. ఎందుకనంటే నేను డ్రా చేసిన ముగ్గుని కొంచెం చేంజ్ చేస్తాను. ఆ చేంజ్ చేసినప్పుడు అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలంటే మీకు టైం చాలా ఎక్కువైపోయి లెంతీ అయిపోతది వీడియో. అందుకని ఇప్పుడు నేను ఒక పేపర్ మీద మీకు గీసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ముగ్గు 17 చుక్కలు 9 వచ్చే వరకు మిడిల్ చుక్క అనమాట. మధ్య చుక్క ఇది. 17 చుక్కలు 9 వచ్చే వరకు మధ్య చుక్క. ఒక ఫ్లవర్ షేపు ముగ్గులాగా కొంచెం ఏసి చూపిస్తున్నాను. మీకైతే ఫస్ట్ చూపిస్తాను ఇట్లా. అక్కడ ఉన్న షేప్ గీసిందేంటంటే ఇలా ఈ డబ్బా షేప్‌లో ఇలా ఉంటదనమాట. ఇలా వచ్చి ఒక లైన్ వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా ఉంటుంది. కానీ నేనేం చేశాను, ఊరికే శాంపిల్‌గా ఇలా గీసుకున్నా కొంచెం. ఈ మోడల్‌లో గీసుకున్నా. కొద్దిగా గీసుకొని ఇగ 1, 2, 3, 4 ఇగ ఇలా అయిపోయినాయి గదా! ఈ మధ్య చుక్కకి ఇలా అనుకోవాలి. ఓకే. యెల్లో డాట్ నుంచి 1, 2, 3 ఇదిగో 3 ఇలాగా లైన్ గీసుకోవాలి. ఇది ఎవరికైనా పెట్టడం రాని వాళ్ళకి నేను షేప్‌ని ఎలా చేంజ్ చేస్తానని తెలియడం కోసం. ఓకే. వచ్చిన వాళ్ళకి కాదండి. ఇంత డీటెయిల్‌గా చెప్పాలా అనుకుంటారు మళ్ళీ కొంతమంది అందుకు చెప్తున్నాను. ఇవి ఇక్కడ గీస్తాను కదా! మాట్లాడుతూ. ఇగో ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఈ 2 చుక్కలున్నాయి చూడండి. ఈ 2 చుక్కలు దాని మధ్య చుక్కనమాట. ఇక్కడ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ. ఈ 2 చుక్కలు కాకుండా ఇది 1, 2, 3 ఈ షేప్‌లో కదా! అక్కడ ఈ చుక్క కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి. ఓకే. అయితే ఇదిగో ఈ సెకండ్ డాట్‌కి కూడా మళ్ళీ అలాగే కలపాలి. ఇదిగో ఇట్లా. ఓకే. ఇలా. థర్డ్ ఈ డాట్. చూసారా? 1, 2, 3 3 డాట్స్ కలుపుకున్నా. ఇటు 3 అటు 3 డాట్స్‌కి కలుపుకున్నాం. ఇది ఎందుకు కలుపుతున్నాం అంటే ముందే ఈజీ అవుతది అని చెప్పేసి అంతే. ఓకే. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా! ఇది ఇలా. ఇక్కడ ఇలా అనాలి. ఇలా. ఇలా రావాలి. తర్వాత ఇది షేప్‌ని ఇగో ఇలా 2 సార్లు ఇలా ఇలా అనుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే. మన ఇష్టం మామూలుగా ప్లెయిన్‌గా పెట్టుకున్నా సరే, లేతే అలా అనుకున్నా సరే. ఇక ఇక్కడ ఈ చుక్కకి ఇలా కలపాలి. ఓకే. ఇదిగో ఇలా ఒక్కసారని తర్వాత 2 సార్లు ఇలా కవ్వు తిప్పుకొని 1, 2, 1, 2 తర్వాత ఈ డాట్‌కి కలపాలి. ఇప్పుడు ఈజీ అయింది. ఈ డాట్‌కి గమ్మున దీనికే కలపాలని తెలిసి మళ్ళీ వచ్చి దీనికి కలిపామనుకోండి ఒక చుక్క మిగిలిపోతది కదా! అలా కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి ఇట్లా అనమాట. తర్వాత ఇప్పుడు ఇది ఓన్లీ ఇలా గీసుకున్నాక ఉంచేసుకోండి అట్లా. ఇలా ఒకటి కలుపుకొని 1, 2 ఓకే. తర్వాత ఇట్లా. ఓకే. ఓకే. ఇదిగో ఇలా అనుకుని 1, 2 తర్వాత ఇగో ఇలా. ఓకే. అయితే ఇక్కడ చుక్కని మాత్రం కలపట్లేదండి. ఈ చుక్కని కలపకుండా ఇలా ఒక షేప్‌ని ఇలా గీసుకుంటున్నాను. ఎందుకు అనంటే యాక్చువల్లీ షేప్ ఏంటంటే దీనిది ఇలా మొత్తం ఈ చుక్కకొచ్చేయాలి. ఇది ఇక్కడి నుంచి ఇలా ఈ చుక్కొచ్చేయాలి. ఇది ఈ చుక్కకొచ్చేస్తది. కానీ నేనొక మందార పువ్వు షేప్‌లో వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా గీస్తాను. మళ్ళీ మీకు నేను ఇంకొక పువ్వు కూడా చూపిస్తా చూడండి ఇక్కడ. ఇట్లా. ఇది ఒరిజినల్ షేప్. నేనేం చేశాను, ఇలా ఉన్నదాన్ని ఇగో ఇలా చేసుకొని, ఇక్కడ ఇలా ఇలా చేశాను. ఇది ఇక్కడ చూసారు కదా! ఈ మధ్యలోకి ఇక్కడి నుంచే నేను ఇట్లా
చేసేసాను. అందుకు మీకు షేప్ చేంజ్ చేశాననమాట. నేను ఎలా పెట్టాలనుకుంటున్నాను, మనకి రంగోలీ కాంపిటీషన్స్‌లోది డాట్స్ ముగ్గులే కావాలంటారు. చుక్కలు లేకుండా డిజైన్స్ పెడితే కుదరదు. అందుకని చెప్పి ఇదే సేమ్‌ని కొంచెం మార్చుకున్నాననమాట. ఇక్కడ నీకు వేసేసి చూపిస్తాను నేను. అయితే కింద ఇప్పుడు ఇక్కడ నేను షేప్ ఎలా చేంజ్ చేసుకుంటున్నానంటే, ఇది ఇలా ఉంది కదా! ఈ షేప్‌లో ఉంది కదా! దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఒక చుక్క వదిలేస్తున్నాను. ఇలా దీన్ని ఇలాగే ఉంచుతున్నా. ఓన్లీ ఇట్లా, ఇట్లా. ఇలా చేంజ్ చేసుకుంటున్నాను నేను. ముగ్గు వేసేటప్పుడు ఇలా చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత మనకు ముగ్గు కరెక్ట్ వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తదంటే 1, 2, 3 ప్రతి దాంట్లో 1, 2, 3 ఇలాగా డాట్స్ ఉంటాయి చూడండి. ఎక్కువ మిగలకూడదు, తక్కువ మిగలకూడదు. సేమ్ ఇలాగే మిగలాలన్నమాట. ఫ్లవర్ షేప్ తీసుకొస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వేసాను కదా మందార పువ్వు, ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ షేప్ రావాలని చెప్పి ఇక్కడ ఊరికే డాట్స్ పెట్టాను చూడండి. మధ్యలో డాట్ ఇది. ఈ మధ్యలో డాట్‌కి మనం పద్మ ముగ్గు వేయాలంటే ఇగ ఇలా వేస్తాం. దీన్ని ఇలా తీసుకొని. అయితే దీన్ని ఏం చేస్తుంటే ఈ 2 చుక్కలు, ఈ మిడిల్ చుక్క, ఈ పక్క చుక్క ఏది ఎట్నుంచైనా మీకు ఆల్రెడీ అర్థమైపోతది. ఇగో ఇట్లా ఈ షేప్‌లో తీసుకొస్తున్నా. ఎందుకంటే నేను వేసే మందార పువ్వుకి షేప్ కోసం అనమాట. ఇట్లా. ఓకే. ఇగో ఇలా. ఇప్పుడు దీన్నేం చేద్దామంటే, ఈ ఒక షేప్ అయితే మనం చేసేసాం కదా! ఇప్పుడు ఇది ఒక ఆకు షేప్‌లో. ఇది కావాలంటే మనకి ఇలా స్టార్ టైప్‌లో కూడా వస్తదండి. స్టార్ లాగా మనం చేసుకోవచ్చు. నక్షత్రంలా కూడా మనం ఆ షేప్‌ని చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే, ఆ షేప్ నాకు ఓకే. ఇయన్నీ కాదు. నేను ఈ ఫ్లవర్‌కి తగ్గట్టుగా ఏదైనా కొంచెం షేప్ చేద్దామని చెప్పేసి చూసాననమాట. ఈ మిడిల్ చుక్క మనం ఏంటంటే, దీన్ని ఇలాగ కావాలంటే కలిపేసుకోవచ్చు. కలుపుకున్నా, కలుపుకోకపోయినా కూడా మనకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఇగ ఇలా గీసుకున్నాం గదా! ఈ 1, 2 ఇది మిడిల్ లైను కదా! ఈ మిడిల్ లైన్. కానీ పక్క లైన్ నుంచి ఈ మిడిల్ లైన్ వదిలేసి పక్క లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడైనా సరే. మీరు ఇటు పక్కన స్టార్ట్ చేసినా, ఇటు పక్కన స్టార్ట్ చేసినా గానీ 1 ఇక్కడి నుంచి ఇలాగ 1, 2, 1 తర్వాత ఈ సర్కిల్ మనిష్టం. ఈ చుక్కకి మాత్రం కలపకూడదండోయ్! ఆ చుక్కని అలాగే ఉంచాలి. మనం దాన్ని డిస్టర్బెన్స్ చేయకూడదు. ఓకే. ఇలా. ఓకే. తర్వాత ఈ చుక్కకి. ఇదిగో ఇట్లా. ఓకే. డన్. అప్పుడు మళ్ళీ ఈ చుక్కకి. 1, 2 సేమ్ అదే రిపీట్ అవుద్దనమాట. 1, 2 ఇదిగో ఇట్లా. ఓకే. ఇది మాత్రం కొంచెం మీరు చూసుకోండి. ఇగో ఇలా దీనికి జాయింట్ చేసుకోవాలి. ఈ 3 చుక్కలు ఎప్పుడైనా సరే ఇగో ఈ 3 చుక్కలున్నాయి చూడండి. 1, 2, 3 వీటిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఒక్కసారి మీరు రౌండ్స్ పెట్టేసుకోండి. ఇదిగో. కొంచెం దీన్ని ఊరికే ఇక చుక్క లేకపోయినా ఇలాగ కలపడం కోసం అంతే. ఇదిగో. ఓకే. ఇలా వచ్చింది గదా! కొంచెం ఒకటికి 2 సార్లు ఏసుకోండి ఖచ్చితంగా వస్తది. ఓకే. ఈ ఫ్లవర్‌ని ఏం చేస్తున్నానంటే కొంచెం నేను పెద్దది చేస్తున్నాను. దీన్ని నేను ఇలా పెద్దది చేస్తున్నా. ఎందుకంటే ప్లేస్ ఉంది గదా! ఈ పువ్వు చిన్నదైతే ఇవి పెద్దయి అయిపోయి ఇది బాగా చిన్నదయిపోతుంది. కానీ ఎంతైనా చిన్నదే వస్తది దానికన్నాను. అయినా గానీ మనకి ఎంత వరకు అవకాశం ఉంటదో అంతవరకు కొంచెం పెద్ద సైజ్ గీసుకుంటే బావుంటుంది ఫ్లవరు. మందార పువ్వుని ఇలాగ వచ్చింది గదా! ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఇందులోంచి ఈ షేప్‌లో ఇలా అనుకుని ఇక్కడి నుంచి ఇట్లా ఓకే. ఇట్లా. ఎప్పుడైనా మనం లైన్స్ గీసుకునేటప్పుడు ఇలా బెండ్ అయ్యి ఉండాలి. ఇట్లా బెండ్ అయ్యి ఉండాలి. ఓకే. ఇలా ఇక్కడ మాత్రం థిక్‌గా ఉండాలి కొంచెం. ఓకే. ఇట్లా బెండ్ అయ్యి ఉండాలి. కలర్స్ వేసుకున్న తర్వాత వేరేలాగా వస్తది. కొంచెం మనకు షేప్ చేంజ్ చేసుకున్నట్టు. ఇప్పుడు చూడండి ఈ డాట్ ఎక్కడి నుంచి అంటే ఈ రౌండ్ పెట్టుకున్నాం కదా! కొద్దిగా ఆ డాట్ వరకు డాట్ నుంచి కలుపుకోవాలి. దీన్నేం కలపకూడదు. ఇంకా చుక్కలు ఎక్కడ మిగిలినాయి అంటే 1, 2 ఇక్కడ ఉన్నాయి కదా! ఒకవేళ ఇది కాడ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం కిందకి మీరు దించేసుకోవచ్చు ఇంకాను. ఓకే. ఈ చుక్కని ఏం చేస్తానంటే నేను ఇలా ఒక ఆకు చూసారా? ఇది తర్వాత ఇట్లా. ఈ ముగ్గుని ఇలాగా 17 చుక్కలు 9 వచ్చే వరకు మధ్య చుక్క కరెక్ట్‌గా చుక్కలు పెట్టుకోండి. చాలా బాగా వస్తది. తిప్పుడు ముగ్గులే రావాలని లేదండి కాంపిటీషన్‌లోది. ఇలాంటి ముగ్గైనా కూడా చాలా బావుంటది. చూసారు కదా! నచ్చిందా మీకు? అయితే ఎందుకు చూపించాను అంటే
నేను చాలాసార్లు వేరే ఎవరైనా ముగ్గులు పెట్టినప్పుడు వీడియోస్‌లో చూసినప్పుడు అక్కడ చుక్కలు ఒకటి ఉండే, ముగ్గు ఒకటి ఉండేది. మేమేస్తే వచ్చేది కాదు. అందుకని చెప్పి అలా కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. నేను ఏదైనా ముగ్గు చూపిస్తే నాకొస్తేనే చూపిస్తాను. లేకపోతే అసలు అక్కడికి తీసుకురాను. ఎందుకంటే మళ్ళీ నాలా ఇబ్బంది పడి టైం వేస్ట్ చేసుకోకూడదు కదా! అందుకు. ఒక్కసారి చూసినా ఇది కరెక్టు, ఈ చుక్కలు కరెక్టు అని మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్‌గా ఫిక్స్ అయిపోవాలి మైండ్‌లో. అందుకు నేను ఇలా చూపించాను. ఈ ముగ్గునే రేపొద్దున్న కలర్స్‌లో మీకు ఎలా వేసుకోవాలి, అసలు షేడింగ్ ఎలా తీసుకురావాలని బ్రహ్మాండమైన ముగ్గు చేశానండి. ఆల్రెడీ ముగ్గు పెట్టేసాను. ఎడిటింగ్‌లో ఉంది. నేను ఆ వీడియో అప్‌లోడ్ చేస్తాను రేపు. అది కూడా చూడండి. ఓకే. మీకు ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి ఇలా పెట్టి చూపించాననమాట. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఆల్రెడీ ఇది కూడా లెంతీ అయిపోతుంది వీడియో. ఓకే. మరి మీకు నచ్చిందా? మరి ఇంకా ముగ్గులు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ప్రతి ముగ్గు ఏసే ముగ్గుని ఆల్రెడీ ఫస్ట్ ఇలా వీడియో చేసి నేను పెడతాననమాట. నా వీడియో రాకముందే ఈ వీడియో అప్‌లోడ్ చేసేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళకైనా ఉపయోగపడినా చాలు కదా అని చెప్పేసి మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగోలితోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.